ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి వార్త విన్నాం. ఇది జరగరానిది జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. అందులో ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక్క సెంటర్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గేట్ తెరవటం, ఇమ్మీడియట్ గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాట్లు జరిగింది. అందులో 6 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది. మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు 11:45కి తిరుపతి వస్తున్నారు. క్షతగాత్రుల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్ గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఎస్గ్రేషియా కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా అన్నారు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు. సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు. చాలా దురదృష్టకరం. రేపులే ఎల్లుండి పండగ ఉంది. సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది. ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. దాన్ని మనం ఏం చేయలేం. దైవ నిర్ణయం. మనం ఖండించటం తప్ప, వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సిందేమీ లేదు. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగకుండా పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ దుర్ఘటన ఎందువల్ల చోటు చేసుకుంది? తోపులాట 3 చోట్ల తోపులాట జరిగింది. ఈ ఎందువల్ల చోటు చేసుకుందని మీ ప్రాథమికంగా ఉన్న సమాచారం? ఇదే ఒక చోటది వచ్చింది సమాచారం. ఒక లేడీ ఏదో అనీజీగా సిక్ అయితే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆ గేట్ తీశారు. ఆ గేట్ తీసినప్పుడు జనం అంతా కూడా ఒకటేసారి రావటంతో తొక్కిసలాట జరిగింది ఒక ప్లేస్ లో. మిగిలిన 2 ప్లేస్ లో ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అంత అధికారులు ఉన్నారు అక్కడ. కలెక్టర్ ఉన్నారు, ఈఓ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ, ఎస్పీ ఉన్నారు. ఇప్పుడే అందరూ సీఎం ఆఫీస్ కానీ డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం జరిగింది. చూడాలా ఇంకా ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది చూడాల్సింది.